అవునండి. హ్మ్. వెళ్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక భవిష్యత్తు కాలంలో ఇలా జైళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించటమే ఒక కార్యక్రమం అవుతుంది. ఇది గతంలో ఈవీఎం పగలగొట్టినటువంటి నాయకుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. నందిగామ సురేష్ని పరామర్శించడానికి వెళ్ళాడు. బోరుగుడ అనిల్ని మాత్రం పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు, కొంచెం సిగ్గుబిళ్ళ అటు వచ్చిందో ఏంటో తెలియదు. అతను మాత్రం ఆయనకి వైసీపీకి అసలు పరామర్శించలేదు. సంబంధం లేదట కదండి, ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళు. అంటే అతను చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను చంద్రబాబునైనా సరే లోకేష్నైనా సరే చంపేస్తా, ఒక 5 నిమిషాల్లో చంపేస్తాను. పవన్ కళ్యాణ్ గారి బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని భార్యను కూడా చెరుస్తాను అని చెప్పాడు కదండి అతను. కాబట్టి అతని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వెళ్ళాలి యాక్చువల్గా, ఎందుకంటే వీరభక్తుడు కదా జగన్మోహన్ రెడ్డికి, అతని కోసమే పనిచేశాడు కదా. కాబట్టి పోలీస్ సెక్యూరిటీ కూడా ఇచ్చి అతనికి జీతం కూడా ఇచ్చారు కదా ఏదో సంస్థ నుంచి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో వంశీ అనేక అరాచకాలు చేస్తున్నాడు, అనేక రకాల ఇచ్చేస్తున్నాడు అని చెప్పి విమర్శించాడు. గత ఎన్నికల్లో అతను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు బహుశా మీరు 99 ఒకసారి వెనక్కి వెళ్ళి ప్లే చేస్తే బాగుంటుంది. వంశీ గురించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో, అతని అరాచకాలు ఏంటి అనేది మీరు ప్లే చేస్తే వీక్షకులు కూడా బాగుంటుంది. మరి వాళ్ళ కటిక నేల మీద పడుకుంటున్నాడు అంటే కోర్టుకు వెళ్ళండి. ఇప్పుడు జైలర్ చేయలేడు కదా, ఫెసిలిటీస్ జైలర్ ఇవ్వడానికి లేదు, ఏసీ పెడతానికి లేదు, మంచం ఇవ్వడానికి లేదు, కొత్త దుప్పట్లు ఇవ్వడానికి లేదు, ఉన్నాయో ఉతికినే ఇస్తారు. అక్కడ ఉండేటువంటి లెట్రిన్లు వాడాలా, అతని కోసం కమౌట్ కొత్తగా కట్టించి ఇవ్వరు. ఇవన్నీ కావాలంటే మళ్ళీ ఏ కోర్టు అయితే ఆయనకి రిమాండ్ పంపించిందో ఆ కోర్టులో కేసు వేసుకొని నాకు నోవాటెల్ హోటల్లో ఒక రూము జైలు కింద ఇవ్వండి, నేను అక్కడి నుంచి బయటికి రాను, ఆ నోవాటెల్ హోటల్లోనే ఉంటాను, నాకు రోజు ఆ నోవాటెల్ హోటల్ నుండి భోజనం ఇప్పించండి అని చెప్పి కోర్టుకు వేసుకోమనండి, ఖచ్చితంగా వస్తుంది. కొడాలి నాని చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు దోమలు కుట్టకపోతే రంభా ఊరొచ్చి వచ్చి కనుక ఇడతాయా, ఇతను ఏమైనా పైనుంచి దిగొచ్చాడా, అక్కడ ఏదైతే ఉందో అదే ఇస్తారు. ఇతనేంటి ఎమ్మెల్యే అయితే పెద్ద ఇదా అని చెప్పి మీరు ఒకసారి కొడాలి నాని ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది, అందరు చూస్తారు. అంటే సోషల్ మీడియాలో తిరుగుతుంది అనుకోండి, మరి అవన్నీ వంశీకి వర్తించదా? మరి జగన్మోహన్ రెడ్డి వచ్చేయని చెప్తాడు, ఒక దళితుడు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్లో పెట్టి 20,000 రూపాయలు ఇచ్చి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ కొట్టి అతని కారులోనే తీసుకొచ్చి అంతకుముందు అఫిడవిట్ మీద సంతకం పెట్టించి కోర్టు దగ్గర వదిలి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కారులో ఎక్కించుకొని ఎందుకు వెళ్ళాలా? సత్యవర్ధను స్వచ్ఛందంగా చెప్తే వంశీ కారులో ఎందుకు రావాలా, ఎందుకు తీసుకెళ్ళాలా? ఇవన్నీ తెలియదా? ఇది తప్పు కాదా? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా